జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బారు ఫిట్నెస్. సో మీకు thumbnail చూస్తే అర్థమై ఉంటుంది, ఈరోజు మనం లెగ్స్ ట్రైన్ చేయబోతున్నాం. సో లెగ్స్లో ఈరోజు ఏంటంటే ఓన్లీ క్వాడ్స్ వర్కౌట్, అంటే ఓన్లీ క్వాడ్రిసెప్స్ మజిల్స్ మాత్రమే మనం టార్గెట్ చేసుకుని ట్రైన్ చేసుకుంటాం. బిఫోర్ గోయింగ్ ఇన్ టు వర్కౌట్ ఐ వాంట్ టు షేర్ సమ్ టిప్స్. డైరెక్ట్ నేను ఇప్పుడు చేసేదంతా కూడా మెయిన్ వర్కౌట్లోకి వెంటనే వెళ్ళిపోను. వచ్చి కొంచెం డైనమిక్ మూమెంట్స్ అండ్ డైనమిక్ స్ట్రెచింగ్స్ పెర్ఫామ్ చేసి అట్లా ఒక 5 minutes కార్డియన్ కంప్లీట్ చేసుకొని అప్పుడు నేను మెల్లగా వార్మప్ సెట్స్ తీసుకుంటూ నా వర్కౌట్లోకి వెళ్తాను. లెగ్ అన్నది చాలా పెద్ద మజిల్, ఆటోమేటిక్గా దాని యొక్క ట్రైనింగ్ కూడా ఇంటెన్స్ గానే ఉంటుంది. సో ఆ ఇంటెన్సిటీకి మనం రీచ్ అవ్వాలనుకున్నట్టయితే ఒక్కసారిగా వెళ్ళడం చాలా కష్టం. సో మన బాడీలో ఉన్న హీట్ని స్లోగా పెంచుకుంటూ అలా వెళ్తాము. వీటన్నిటికన్నా ముందు మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అసలు అయితే మనం ప్రాపర్లీ 100% మనం ఈ లెగ్ సెషన్కి రెడీగా ఉన్నామో లేదో చూసుకోవాలి. సో ఇదంతా ఎట్లా తెలుస్తుంది అంటే ప్రీవియస్ లెగ్ డే యొక్క సోర్నెస్ అవ్వచ్చు, ఆ మజిల్ టైట్నెస్ అవ్వచ్చు, లోవర్ బ్యాక్ పెయిన్ అవ్వచ్చు, లేదా స్టమక్ బ్లోటింగ్ ఇట్లాంటివి ఉన్నట్టయితే మనం ఆ సెషన్ ని ప్రాపర్ గా 100% ఇవ్వలేము. ఇన్ కేస్ నేను 3 days బ్యాక్ లెగ్ డే పెర్ఫామ్ చేశాను, కానీ ఇప్పటికీ స్టిల్ నాకు ఆ సోర్నెస్ ఉన్నది అనుకున్నట్టయితే నేను నా యొక్క స్కెడ్యూల్ని పోస్ట్ పోన్ చేసుకుంటాను. అయితే రేపటి కావచ్చు, ఎప్పటికది ప్రాపర్గా రికవర్ అయితే అప్పుడు మాత్రమే చేయడానికి ట్రై చేయండి. అంతేగాని స్కెడ్యూల్ లోపల ఉన్నది కదా స్టిల్ మళ్ళీ మనం సోర్ మజిల్ని ట్రైన్ చేసుకున్నట్టయితే అది ఎటువంటి ఉపయోగం అయితే ఉండదు. మళ్ళీ దాన్ని సోర్ చేసేస్తాం. అట్లా చేయడం వల్ల గ్రోత్ మెకానిజం చాలా దెబ్బతింటుంది. సో చూసుకుంటారు, ప్రీవియస్ వర్కౌట్స్ వల్ల వచ్చిన ఇంపాక్ట్ అనేది ఏది కూడా ఈ వర్కౌట్లో ఉండకూడదు. లోవర్ బ్యాక్ పెయిన్ అవ్వచ్చు, స్టమక్ బ్లోటింగ్, యాంకిల్ ఇష్యూస్, జాయింట్ ఇష్యూస్, సో ఇట్లాంటివి ఏవైనా సరే ప్రాపర్గా మీ బాడీ దానికి రెడీ అయ్యింది, ప్రాపర్గా మీరు దానికి తట్టుకోగలరా అంటేనే వర్కౌట్లోకి ఎంటర్ అవ్వండి. అంతేగాని ఏదో తొందరపడి గాబరపడి ఈగోతో అలా పోవద్దు వర్కౌట్లోకి. లెగ్ వర్కౌట్లో బెనిఫిట్స్ ఎంత అయితే ఉన్నాయో రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా అన్నీ ఉన్నాయి. సో మెల్లగా తీసుకుంటూ వెళ్ళండి. స్టార్టింగ్ వచ్చాను రోలింగ్స్ చేసుకొని నా యొక్క ప్రీవియస్ వర్కౌట్ యొక్క మజిల్ స్టిఫ్నెస్ అన్నిటిని రిలాక్స్ చేసుకొని మజిల్ టిష్యూస్ అన్నిటిని కూడా పూర్తిగా మసాజ్ చేసుకొని నా బాడీని అయితే రెడీ చేసుకున్నాను. దాని తర్వాత కొంతసేపు ఇట్లా వాకింగ్ చేసుకున్నాను, కార్డియో. బాడీలో హీట్ని జనరేట్ చేసుకొని నా యొక్క వర్కౌట్ని అయితే స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ వేరియేషన్ అనేది కాఫ్ మూమెంట్తో నేను స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే నాకు 100% కాఫ్లో ఇచ్చేయాలి. సో నా లోవర్ బాడీలో కాఫ్ మజిల్ చాలా వీకెస్ట్ పార్ట్ కాబట్టి నేను అందు నుంచి ట్రైన్ చేసుకుంటూ వెళ్తాను. సెకండ్ ఈ 2 వేరియేషన్స్ అన్ని కూడా కాంపౌండ్ మూమెంట్స్ ఉంటాయి. 2 కాంపౌండ్ మూమెంట్స్ తర్వాత 2 ఐసోలేషన్ మూమెంట్స్ చేసుకొని నేను వర్కౌట్ని అయితే ఎండ్ చేసుకుంటూ ఉంటాను. కాంపౌండ్ మూమెంట్లో ఏం చేస్తానంటే లోడ్ని ఎక్కువగా వేసుకుంటూ వెళ్తాను. సో ఐసోలేషన్ మూమెంట్స్కి వచ్చేసరికి ఏంటంటే నా యొక్క ఫెటిగ్ లెవెల్స్ ఆటోమేటిక్గా ఎక్కువ ఉంటాయి. సో ఈ ఫెటిగ్ లెవెల్స్ అంటే ఏంటంటే మజిల్లో ఒక స్ట్రెస్ అనేది ఫార్మ్ అవుతూ ఉంటుంది కదా. సో ఏంటంటే నేను ఇంకా చేయలేను ఆ యొక్క ఫీల్ని మనం ఫెటిగ్ అంటాం. సో ఈ ఫెటిగ్ లెవెల్స్ పెరుగుతున్న కొద్దీ మనకి ఎక్కువ లోడ్ వేయాల్సిన అవసరం లేదు. ఉన్న లోడ్తో హై ఇంటెన్సిటీ చేయడం వల్ల మన యొక్క గ్రోత్ మెకానిజం చాలా హెల్ప్ అయితే అవుతుంది. చాలా మంది ఏంటంటే కాఫ్ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, లాస్ట్లో చేసుకుందాం లేదా రేపు చేసుకుందాం, టైం లేకపోయినట్టయితే నెక్స్ట్ స్కెడ్యూల్ కొంచెం బాగా చేసుకుందాం కాఫ్ మీద నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. మన లోవర్ బాడీలో కాఫ్ మజిల్ అనేది చాలా స్మాల్ మజిల్. అలానే కాఫ్ మజిల్ ని సెకండ్ హార్ట్ ఆఫ్ అవర్ బాడీ అంటారు. ఓవరాల్ మన బాటమ్ టు టాప్ కి బ్లడ్ ని పంప్ చేస్తుంది. దీన్ని పెర్ఫామ్ చేయడానికి నెగ్లెక్ట్ చేయకండి. సో దీనికి పెద్దగా లోడ్ కూడా అవసరం లేదు, చాలా సింపుల్ గా ట్రైన్ చేయొచ్చు, ఇంటెన్సివ్ కూడా ట్రైన్ చేయొచ్చు. పెద్ద వెయిట్ కూడా అవసరం లేదు, జస్ట్ కంట్రోల్ మూవ్మెంట్ ఉంటే సరిపోతుంది. ఇది నా సెకండ్ వేరియేషన్ బార్బెల్ స్క్వాట్స్. సో ఇప్పుడు ఏ వర్కౌట్ స్కెడ్యూల్ అయినా సరే ఎలా వస్తుందంటే స్టార్టింగ్ మూమెంట్స్ అను కాంపౌండ్ మూమెంట్స్ స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ ఎందుకంటే మనం వచ్చేటప్పుడు ఫుల్ ఎనర్జీగా ఉంటాం కాబట్టి కాంపౌండ్ మూమెంట్స్లో మన యొక్క మ్యాక్సిమం మజిల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, మ్యాక్సిమం లోడ్ వేయగలం కాబట్టి సో కాంపౌండ్ మూమెంట్స్ చేసుకుంటూ వెంటనే ఐసోలేషన్ చేసేయకుండా కాంపౌండ్ మూమెంట్స్ అలా తగ్గించుకుంటూ డ్రాప్ చేసుకుంటూ లాస్ట్లో ఒక ఐసోలేషన్ మూమెంట్ వర్కౌట్ అనేది ఎండ్ చేస్తాము విత్ ఫుల్ మజిల్ ఫెయిల్యూర్ తోటి. ఇప్పుడు నన్ను చూసుకున్నట్టయితే నేను ఫస్ట్ ఎంటీ బార్ సెట్ చేశాను. ఏంటంటే నేను యొక్క థైస్ నేను చెప్తున్నాను గెట్ రెడీ అనేసి. సో అట్లా మెల్లగా నా బ్లడ్ ఫ్లోని లోవర్ బాడీకి పంప్ చేసుకుంటూ స్టార్ట్ చేస్తున్నాను నేను స్కెడ్యూల్ని.
సో ఇప్పుడు లెగ్ అనేసరికి ఏంటంటే చాలామంది చాలా ఇంటెన్స్గా చేయాలి అనుకుంటారు, కానీ దానివల్ల చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. సో ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ బీపీలో పేషెంట్ అయినట్టయితే ఖచ్చితంగా మనం ఫెయింట్ అయిపోతాం, బ్లాక్అవుట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. వన్స్ మనకు ఆ డిజీనెస్ ఫీలింగ్ వచ్చింది అనుకున్నట్టయితే అక్కడతోటి మన యొక్క స్కెడ్యూల్ ఆపేయడానికి ట్రై చేయండి. అంతేగాని మొండితనంతో అలా ముందుకెళ్ళినట్టయితే చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. సో నేను ఇవన్నీ ఆల్రెడీ ఫేస్ చేశాను నా యొక్క ప్రీవియస్ జర్నీలో, అందుకే వద్దని చెప్తున్నాను. ఇన్ కేస్ మీరు ఇప్పుడు లెగ్ చేసేటప్పుడు ఫెయింట్ అయిపోయే ఛాన్స్ అనిపించినట్టయితే లెగ్ని అక్కడితో ఆపేసి సో వస్తున్న లెగ్ డేకి చూసుకోండి నేను ప్రీవియస్ లెగ్ డేలో ఏం తప్పు చేశాను. మేబీ సమ్టైమ్స్ ప్రీ వర్కౌట్ అనేది సరిగ్గా తీసుకోలేకపోయి ఉండొచ్చు, లేదా ముందు రోజు రాత్రి సరిగ్గా ప్రాపర్ స్లీప్ లేకపోయి ఉండొచ్చు, ప్రాపర్ వార్మప్ లేకుండా సెట్లోకి రష్ అయిపోయి ఉండొచ్చు. సో ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, ఎందుకు ఆ స్కెడ్యూల్ అనేది ఫెయిల్ అయిందని ఆలోచించుకుంటూ వచ్చే స్కెడ్యూల్లోనూ సేమ్ మళ్ళీ ఇదే మిస్టేక్స్ని రిపీట్ చేయకుండా ముందుకల్లా స్లోగా వెళ్ళండి. ఇది నా యొక్క వర్కింగ్ సెట్ అనేది స్టార్టింగ్. ఇప్పుడు అంతకుముందు నేను 3 వార్మప్ సెట్స్ తీసుకున్నాను. ఎంటీ సెట్తో ఫస్ట్ సెట్ చేశాను, తర్వాత ఒక ప్లేట్ యాడ్ చేశాను, దానికి ఇంకో 0.5 యాడ్ చేసుకుంటూ అట్లా 3 సెట్స్ కంప్లీట్ చేసుకున్నాను. ఇప్పటి నుంచి మన యొక్క మెయిన్ వర్కింగ్ సెట్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. మీ యొక్క బ్రీత్ అనేది కంట్రోల్ వచ్చేంత వరకు మీ యొక్క సెట్ని అయితే స్టార్ట్ చేయవద్దు. కొత్తలో తెలియక ఆతురుతో అవ్వచ్చు, లేకపోతే ఎక్కువ చేసేయాలి, బాగా చేసేయాలి అనే ఒక ఆ మోటివ్తో ముందుకు తొందరగా వెళ్ళిపోయినట్టయితే చాలా రిస్క్ ఉంటుంది. చూసుకుంటారు మీ యొక్క హైట్కి తగ్గట్టు బార్ని ప్లేస్ చేసుకుంటారు. హైట్ని ఫస్ట్ బ్రీతింగ్ చేసుకొని బార్ని రీరెక్ట్ చేస్తారు. అగైన్ మళ్ళీ బ్రీతింగ్ చేసుకొని ఆ బ్రీత్ని హోల్డ్ చేసుకుంటూ గో స్లోగా కిందకి వెళ్తారు. మళ్ళీ అక్కడ నుంచి మీకు ఫుల్ ఆఫ్ పొటెన్షియల్ స్ట్రెంత్ తోటి పైకి పుష్ చేస్తారు. ఇట్స్ లైక్ ఏంటంటే డైవింగ్ ఇంటూ వాటర్. మనం ఎలా అయితే ఫుల్గా బ్రీతింగ్ చేసుకొని ఆ బ్రీత్ని హోల్డ్ చేసుకుంటూ వాటర్లోకి ఇట్లా డైవ్ అవుతామో అగైన్ ఆటోమేటిక్ మనం పుష్ చేసేటప్పుడు మన యొక్క బ్రీత్ అనేది వచ్చేస్తుంది బయటికి. అండ్ అగైన్ మన యొక్క బ్రీత్ని మళ్ళీ ఫిల్ చేసుకుంటాం. మళ్ళీ అగైన్ గో స్లో. లైట్ వెయిట్గా ఉండేటప్పుడు మనం చాలా రెప్స్ పెర్ఫామ్ చేస్తాం సింగిల్ బ్రీత్ 4 reps 5 reps 6 reps వరకు. కానీ అగైన్ లోన్ పెంచుకుంటూ వెళ్ళేటప్పుడు మన హార్ట్ బీట్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇన్ కేస్ మనం ఎక్కువ కెఫెన్ కంటెంట్ తీసుకున్నట్టయితే ఇంకా హార్ట్ బీట్ అనేది కంట్రోల్ రావడానికి చాలా టైం పడుతుంది. సో హార్ట్ బీట్ అనేది మీ కంట్రోల్లో ఉంచుకొని సెట్ కూడా అంతా మీ కంట్రోల్లో ఉండాలి. వెయిట్ అనేది మనల్ని కంట్రోల్ చేయడం కాదు, మనల్ని వెయిట్ని కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. 2 sides ఉంటాయి, పాజిటివ్ సైడ్ అండ్ నెగిటివ్ సైడ్. బోత్ ఆర్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఏంటంటే పాజిటివ్ అనేది ఖచ్చితంగా మనం ఫుల్ ఆఫ్ పొటెన్షియల్ తోటి మనం పుష్ చేస్తాం, అంతేగాని నెగిటివ్ని ఒకసారి అట్లా ఫట్ని కిందకు వదిలేయకుండా సో నెగిటివ్ని కూడా అదే గ్రోత్ టెన్షన్ తోటి మీ యొక్క థైస్ తోటి అలా కింద తీసుకెళ్తారు పుష్. సో ఇప్పుడు ఏంటంటే స్క్వాట్స్ పెర్ఫామ్ చేసేటప్పుడు డిస్టెన్స్ ఎంత తీసుకోవాలి అది పర్సన్ టు పర్సన్ వేరేగా ఉంటుంది. ఎందుకంటే నేను స్టార్టింగ్ చాలా సన్నంగా ఉండేవాడిని స్టార్ట్ చేసేటప్పుడు. అప్పుడు నాకు జనరల్ ఫుట్ స్టాన్స్ అనేది నాకు సరిపోయేది. అప్పుడు క్లోజ్ పెట్టుకొని టోస్ ఓపెన్ అండ్ దెన్ హీల్ ఓపెన్ అండ్ దెన్ టోస్ ఓపెన్. సో అప్పుడు నాకు ఈ పొజిషన్ సరిపోయేది నాకు స్క్వాట్కి. నేను ఫ్యాట్ పుట్ ఆన్ అవుతున్న కొద్ది ఏంటంటే పొట్ట బాగా పెరిగిపోయి ఆ డెప్త్ అనేది ఇవ్వడానికి అడ్డుపడేది. సో ఏంటంటే ఈ యొక్క టోస్ డిస్టెన్స్ అనేది బాడీ మెకానిక్స్ బట్టి మారిపోతూ ఉంటుంది, ఒక్కొక్కరు ఒక్కోలా తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు నేను ఈ పొజిషన్ తీసుకున్నాను, సో నేను దిగుతున్నాను, బట్ నాకు ఏంటంటే ఇక్కడ లిమిటెడ్ రేంజ్ ఆఫ్ మోషన్ వస్తుంది. సో అప్పుడు నేను అగైన్ ఏం చేస్తాను అంటే ఇంకొంచెం హీల్స్ని ఓపెన్ చేసి అండ్ అగైన్ టోస్ని కొద్దిగా ఓపెన్ చేసి సో అప్పుడు నాకు దిగినట్టు ఏంటంటే నాకు ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ అనేది వస్తుంది. సో ఇందులో ఇంకో ఛాన్స్ కూడా ఉంటుంది, ఇంజూరీ ఛాన్స్. ఏంటంటే బాగా వెయిట్ చేస్తే డీప్కి వెళ్ళిపోతాం, డీప్కి వెళ్తున్న కొద్దీ మజిల్ కూడా ఎక్కువ పెరిగిపోతుంది అనుకుంటా. సో అది కాదు, డీప్కి వెళ్తున్న కొద్దీ మన యొక్క ఫుట్ స్టాండ్ సరిగ్గా బాగాలేనప్పుడు ఏమవుతుందంటే లెగిచేటప్పుడు నీస్ అనేది ఇట్లా లోపలికి వెళ్ళిపోతాయి, దానివల్ల జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. సో అది వన్స్ అలా వచ్చిందంటే దానికి కారణం అనేది ఒకటి మన యొక్క ఫుట్ స్టాండ్స్ అనేది బాగాలేదు, 2 మన యొక్క జాయింట్ స్ట్రెంత్ అనేది బాగాలేదు. సో ఇది మన యొక్క డే టు డే లైఫ్ యాక్టివిటీస్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఒక స్పోర్ట్స్ పర్సన్ అయ్యండి, మీరు రన్నింగ్ చేస్తున్నారు అనుకున్నట్టయితే జాయింట్స్ పైన ఎక్కువగా లోడ్ పడుతూ ఉంటుంది. చిన్న చిన్న ఫ్యాక్టర్స్ కూడా చాలా ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి మన యొక్క స్కెడ్యూల్ని. మూడో ఫ్యాక్టర్ ఏంటంటే లోడ్ హెవీ అయినా సరే, థైస్ అండ్ జాయింట్స్ స్ట్రెంత్ ఉన్నా సరే ఇటువంటి జరుగుతూ ఉంటాయి. చూసుకొని మీ యొక్క బాడీని ఎట్లా రెస్పాండ్ అవుతుందో అలా వెళ్ళండి. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే
వన్స్ మీరు సైడ్ యాంగిల్ నుంచి చూసుకున్నట్టయితే స్క్వాట్ పొజిషన్ అనేది ఇలా వస్తుంది. ఏంటంటే మన యొక్క హిప్ అన్నది బిలో ది ప్యారల్, అంటే ప్యారల్ లైన్ కన్నా కిందకి వెళ్తుంది. అది ఓకే, అది ది బెస్ట్ స్క్వాట్ చేసేటప్పుడు. ఇంకోటి ఏమొస్తుందంటే లోడ్ పెరుగుతున్న కొద్దీ బట్ట అనేది ఇట్లా ప్యారల్కి వచ్చి సాగిపోతూ ఉంటుంది. మీరు అలా చూసినట్టు ప్యారల్కి వచ్చి ఆగిపోతూ ఉంటుంది. అది కూడా కొంతవరకు ఓకే. మీ యొక్క బట్ పాయింట్ అనేది ప్యారల్ లైన్ కూడా కనీసం టచ్ అవ్వకుండా ఇట్లా చేస్తున్నట్టు అది ఎటువంటి ఉపయోగం ఉండదు. మజిల్ బిల్డింగ్లో అయితే దానివల్ల అసలు ఉపయోగం ఉండదు. సో మీరు బిలో ది ప్యారల్ వెళ్ళడానికి ట్రై చేయండి. స్టార్టింగ్ మీ బాడీ పైన మీరు ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ వెళ్తారు. జస్ట్ ఎంటీ రాడ్తో స్టార్ట్ చేస్తూ ఉంటారు. స్లోగా లోడ్ వేసుకుంటున్న కొద్దీ మీ యొక్క పొజిషన్ చేంజ్ అవుతుంది లేదా ఇట్లా మిర్రర్ ముందు చూసుకుంటూ చేసుకుంటూ ఉంటారు. సో దాన్ని బట్టి మీకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా నేను ఇంకా లోడ్ వేయగలనా లేదా, సెట్కి మీ బ్రీత్ అనేది మీ కంట్రోల్లోకి వస్తుందా లేదా, దాన్ని బట్టి చేసుకుంటూ వెళ్ళచ్చు. థర్డ్ వేరియేషన్ ఇది. నా థర్డ్ వేరియేషన్లో ఏముందంటే హ్యాక్ స్క్వాట్ ఉన్నది. లాస్ట్ టైం లెగ్ ప్రెస్ చేసాను కాబట్టి ఇప్పుడు హ్యాక్ స్క్వాట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మా జిమ్లో పెండులం స్క్వాట్ ఉన్నది కాబట్టి నేను దీన్ని ప్రిఫర్ చేస్తున్నాను. స్క్వాట్ లోపల ఆల్రెడీ నేను లోడ్ వేసా, థైస్ అనేవి వార్మ్లో ఉన్నాయి, ఫెటిక్ లెవెల్స్ అన్నీ హైలోనే ఉంటాయి కాబట్టి తర్వాత చేసే మూమెంట్స్ అన్నిటి కూడా పెద్దగా లోడ్ అవసరం లేదు. ఉన్న లోడ్తోనే ఫుల్ ఇంటెన్స్గా తీసుకెళ్తూ వెళ్ళిపోవడం. ఓన్లీ వన్ థింగ్, బ్రీత్ అనేది మన కంట్రోల్లో ఉండాలి, పొజిషన్ కూడా మన కంట్రోల్లో ఉండాలి, జస్ట్ అంతే. హ్యాక్ స్క్వాట్ అవ్వచ్చు, లెగ్ ప్రెస్ అవ్వచ్చు, ఏదైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన టోస్ అనేది ఏ లైన్లో ఉన్నాయో నీ కూడా అదే లైన్లో వెళ్ళాలి. టోస్ అన్నది అవుట్వర్డ్ ఉండి నీ అన్నది స్ట్రైట్గా మూవ్ చేయాలనుకున్నట్టయితే అది ఉపయోగం ఉండదు, జాయింట్ పైన మొత్తం స్ట్రెస్ అంతా పడుతుంది. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జస్ట్ సింపుల్. ఇప్పుడు మాట్లాడుతుంది కాబట్టి కొద్దిగా నా హార్ట్ బీట్ ఎక్కువ ఉన్నది. సో మీరు పెర్ఫామ్ చేసేటప్పుడు ఏంటంటే మాట్లాడకుండా మొత్తం మీ యొక్క ఫోకస్ అంతా కూడా రెప్స్ పైన పెట్టి బ్రీత్ ఇన్ చేసుకుంటారు. బ్రీత్ ఇన్ చేసుకొని వెయిట్ని రీరాక్ చేస్తారు అండ్ మళ్ళీ అగైన్ బ్రీత్ ఇన్ చేసుకొని సెట్ పెర్ఫార్మ్ అనేది స్టార్ట్ చేయడం మొదలు పెడతారు. అట్లా నేను చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు నేను బ్రీత్ ఇన్ చేసుకున్నాను. నా హైట్కి తగ్గట్టు నేను నా యొక్క అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకున్నాను. మీ యొక్క స్కాప్లో లెంత్ అనేది ఎక్కువ ఉన్నట్టయితే షార్ట్లో ఉండి చేసుకునే సరిపోతుంది మీకు. సో నా యొక్క హైట్ షార్ట్ కాబట్టి నాకు తగ్గట్టు నేను నా మిషన్ అయితే అడ్జస్ట్ చేసుకున్నాను. ఫుట్ స్టాన్స్ తీసుకున్నాను అపార్ట్ ఫ్రమ్ మై షోల్డర్స్. ఇప్పుడు నేను రీరాక్ చేయబోతున్నాను. వెయిట్ని రీరాక్ చేశాను. ఇప్పుడు నేను మళ్ళీ బ్రీత్ ఇన్ చేసుకొని ఆ బ్రీత్ని హోల్డ్ చేసుకుంటూ నా యొక్క నెగిటివ్ని కంట్రోల్ చేసుకుంటూ వెళ్తాను. అగైన్ మళ్ళీ ఒక్కసారిగా నా యొక్క ఫుల్ ఆఫ్ స్ట్రెంత్ తోటి నా పాజిటివ్ అప్ అనేది తీస్తాను, చూపిస్తాను చూడండి. బ్రీత్ ఇన్, సో నా యొక్క మ్యాక్సిమం డెప్త్ రీచ్ అయ్యాను. ఫుల్ ఆఫ్ మీ పొటెన్షియల్ తోటి పాజిటివ్ అప్ పెర్ఫామ్ చేస్తాను. అగైన్ నా బ్రీత్ ఇన్ అండ్ ఈ ప్రాసెస్ అట్లా కంటిన్యూ అవుతూ ఉంటుంది. అంతేగాని సెకండరీ మూమెంట్స్ అన్నీ కూడా ఒక బ్రీత్తో చేయడానికి ట్రై చేయొద్దు. దానివల్ల ఆ యొక్క వేరియేషన్ పెట్టి ఉపయోగం అయితే ఉండదు. సో ఇందులో ఏంటంటే ఎక్స్టర్నల్ వెయిట్తో పాటు మన బాడీ వెయిట్ ప్లస్ మెషిన్ వెయిట్ కూడా ఉంటుంది కాబట్టి ఓవర్ వెయిట్ వేయాల్సిన అవసరం అయితే ఉండదు. హ్యాక్ స్క్వాట్ అవ్వచ్చు, పెండులం స్క్వాట్ అవ్వచ్చు. థర్డ్ సెట్ జస్ట్ ఒక 2.5 మాత్రం యాడ్ చేసుకుంటున్నాను. చూద్దాం ఈ సెట్ ఎలా అనిపిస్తుందో. Shit, that feels heavy. I think I have to reload my weight. సో ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఆల్రెడీ 2 సెట్స్ పెర్ఫామ్ చేశాను, నా ఇంటెన్స్ అయితే ఇచ్చేసాను. బట్ థర్డ్ సెట్కి నేను ఏం చేస్తానంటే ముందు సెట్లో 2.5 అనేది యాడ్ చేశాను. బట్ నాకు ఆ సెట్ అనేది హెవీ ఫీల్ అయింది. సో 1 రప్ తీసాను. సెకండ్ రప్ నాకు చాలా టఫ్ అనిపించింది. సో మజిల్ బిల్డింగ్కి వచ్చేసరికి ఏంటంటే రప్స్ ఓవర్ వెయిట్, మజిల్కి మనం ఎంత వెయిట్ చేస్తున్నామో తెలియదు. సో మజిల్కి తెలిసింది ఎంత ఏంటంటే ఎంత ఇంటెన్సిటీ చేస్తున్నాం. సో దాన్ని బట్టి మన యొక్క గ్రోత్ మెకానిజం అనేది పూర్తిగా డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు నాకు ఈ సెట్ అనేది హెవీ అనిపించింది. నేను ఈ సెట్ని క్యాన్సిల్ చేసేస్తున్నాను. క్యాన్సిల్ చేసామంటే ఏం లేదు, జస్ట్ వెయిట్ని తీసేస్తున్నాను, ప్రీవియస్ వెయిట్తోనే చేస్తాను. ప్రీవియస్గా వచ్చిన రెప్స్ని మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తాను. అయితే నేను నా యొక్క ప్రీవియస్ రెప్స్ని క్రాస్ చేయడానికి ట్రై చేస్తాను, లేదా ప్రీవియస్ రెప్స్ని మెయింటైన్ చేసుకుంటాను. ఇది ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్.
చాలామంది ఈగోలోకి వెళ్ళిపోయి 3 reps వచ్చాయి 4 reps వచ్చాయి అనేసి దాన్ని సెట్ కింద కౌంట్ చేస్తూ ఉంటారు. అది మజిల్ బిల్డింగ్ ప్రాసెస్లో ఎటువంటి ఉపయోగం అయితే ఉండదు. మీ యొక్క మజిల్స్ అనేది ఎట్లా రెస్పాండ్ అవుతున్నాయో దాన్ని బట్టి మీ యొక్క సెట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు నేను కావాల్సిన రెస్ట్ అనేది తీసుకున్నాను, సేమ్ వెయిట్ చూస్ చేసుకున్నాను. సెకండ్ సెట్లో ఎంత వెయిట్ ఉన్నదో థర్డ్ సెట్లో కూడా నేను అంత వెయిట్ చూసుకుంటున్నాను. చూద్దాం రెప్స్ని మనం క్రాస్ చేయగలమా లేదా అనేది. ఈజీ. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, హ్యాక్ స్క్వాట్లో అవ్వచ్చు పెండ్లమ్ స్క్వాట్లో అయినా సరే మన లోవర్ బ్యాక్ అన్నది ప్యాడ్కి టచ్ అయ్యేలా ఉండి చూసుకోండి. లోవర్ బ్యాక్ అన్నది ఇట్లా ముందుకు వచ్చేసినట్టయితే లోడ్ మొత్తం నడుము పైన పడిపోద్ది, అప్పుడు థైస్ చేసే ఉపయోగం ఉండదు. సేమ్ పాయింట్ ఏంటంటే మన యొక్క నీస్లో బెండ్ అయితే మెయింటైన్ చేసుకుంటాం. ఇట్లా స్ట్రైట్ చేయొద్దు, జాయింట్ పైన మొత్తం లోడ్ అంత పడిపోద్ది, థైస్ మొత్తం ఇదొకటి ఇట్లా రిలాక్స్ అయిపోతే ఉపయోగం ఉండదు. అప్పుడు మన ఫోకస్ అంతా థైస్ క్వాడ్రిసెప్స్ మజిల్స్. స్లోగా నెగిటివ్ కంట్రోల్ చేసుకుంటూ పుష్ ఇట్. నో రెప్స్ లెఫ్ట్ ఇన్ ద ట్యాంక్. గో. బ్రీత్ ఇన్. One more. Last rep. Ease on. సో ఇది 4th వేరియేషన్, ఐసోలేషన్ మూమెంట్ లెగ్ కర్ల్. హైట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. సో మీ యొక్క స్టార్టింగ్ పాయింట్ అనేది మజిల్ యొక్క స్ట్రెచ్ పాయింట్ నుంచి స్టార్ట్ అవ్వాలి. అంటే ఎట్లా అంటే, సో లెట్స్ ఎక్విప్మెంట్ అనేది స్టార్టింగ్ అనేది ఎట్లా ఉన్నది, ఇది నాకు స్టార్టింగ్ పాయింట్ కాదు, ఎందుకంటే నా మజిల్ అనేది ఫ్రీలో ఉన్నది. నేను ఇది ఇప్పుడు ఎట్లా చూస్ చేసుకుంటా అంటే, ఇది నాకు కరెక్ట్ పొజిషన్. స్టార్టింగ్ పొజిషన్ అనేది నాకు వాట్ స్ట్రెచ్ నుంచి పొజిషన్ స్టార్ట్ అవుద్ది. ఇక్కడ నుంచి నేను ఒక ఫుల్ ఆఫ్ మై స్ట్రెచ్ తోటి తీసుకొచ్చి స్క్వీజ్ అండ్ అగైన్ కంట్రోల్ అనేది నెగిటివ్స్ అండ్ అగైన్ గో. నాట్ యెట్. డ్యూరింగ్ లెగ్ చేసేటప్పుడు మీ థైస్ కూల్డౌన్ అయిపోతున్నాయి కదా, సో నేను మీకు ఒక ట్రిక్ చెప్తాను, అది అందరికీ హెల్ప్ అవుద్ది. సెట్ మధ్యన గ్యాప్ వస్తుంది కదా, అప్పుడు ఏం చేస్తారంటే ఇట్లా అద్దం ముందుకు పోయి ఆ మజిల్ని ఇట్లా స్క్వీజ్ చేసి అయితే హోల్డ్ చేయండి. మజిల్ మీద కనెక్షన్ బాగుంటుంది, గ్రోత్ మెకానిజం అయితే సూపర్ ఉంటుంది. ఇదంతా ఎట్లా చేయాలంటే, స్టేజ్ పైన మన రిలాక్స్ పొజిషన్ ఎట్లా ఉంటుందంటే సేమ్. సో ఇట్లా టోస్ అవుట్, హీల్ అవుట్ అండ్ అగైన్ టోస్ అవుట్. సో ఇట్లా నిల్చుంటాం కదా స్టేజ్ పైన, సేమ్ అదే పొజిషన్ అద్దంలో తిరిగేసి హోల్డ్ చేసుకుంటాం. ఇందులో ఏంటంటే నీస్ అనేది స్ట్రైట్ ఉండకూడదు, ఇట్లా బెండ్ ఉండి మీ యొక్క బట్స్ని స్క్వీజ్ చేసి హ్యామ్స్ట్రింగ్స్ ముందుకు పుష్ చేసి ఇట్లా హోల్డ్ చేసుకుని ఉండండి. సో ఇది మీరు చేయడం వల్ల మొత్తం మీ యొక్క ప్రాపర్ యొక్క క్వాడ్ మజిల్స్ అన్నిటిని మనం ఫీల్ అవుతాం. అండ్ ఇంకా ఆ స్క్వీజ్ కావాలనుకున్నట్టయితే టోస్ ఇట్లా అవుట్ చేసి ఇట్లా స్క్వీజ్ చేసి అయితే ఉంచండి. ఇంకా మీరు పంప్ అయితే బాగా ఫీల్ అవుతారు. లాస్ట్ వేరియేషన్ జస్ట్ క్వాడ్స్కి ఒక హ్యాండింగ్ ఇచ్చేయడానికి వాకింగ్ లంజెస్ అని పెర్ఫామ్ చేయొచ్చు. ఐఎమ్ ప్రిఫరింగ్ స్టాండింగ్ లంజెస్. నేను లంజెస్లోకి వెళ్ళిపోయే ముందే నా పొజిషన్లోకి వెళ్ళిపోతాను. ఆల్రెడీ నా క్వాడ్స్ లోపల ఉన్న ఫుల్ ఎనర్జీ మొత్తం అయిపోయింది. సో ఆ మిగిలిపోయిన కొంచెం ఎనర్జీ కూడా తీసడానికి మూమెంట్. బాడీ అయితే ఫుల్ షివర్ అవుతుంది, బట్ కంట్రోల్. జస్ట్ ఒక డంబుల్ వెయిట్ని యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ నీ బెండ్ అయితే అలానే ఉంచండి, అప్పుడు టెన్షన్ అనేది మన మజిల్లో ఉంటుంది. నీస్ని స్ట్రైట్ చేసేవద్దు, ఎట్లా ఉపయోగం ఉండదు. ఇంకొంచెం ఇంటెన్స్ కావాలనుకుంటే మీరు బల్గేరియన్ స్ప్లిట్ స్క్వాట్ చేయొచ్చు. అంటే ఏమీ కాదు, కాల్ పైన పెట్టుకొని చేస్తారు కదా, అదే బల్గేరియన్ స్ప్లిట్. నాకు ఇదైతే కంఫర్ట్ అండ్ ఈజీ.
ఈ లంజెస్ ఏంటంటే మనం ఇప్పుడు బైసెప్ ట్రైసెప్స్లోనూ సింగిల్ హ్యాండ్ మూమెంట్స్ ఎట్లయితే చేస్తామో సో లంజెస్ కూడా అలానే ఇప్పుడు వరకు చేసిన మూమెంట్స్ అన్నీ ఏంటంటే డబల్ లెగ్ ఇన్వాల్వ్మెంట్, స్క్వాట్స్, హ్యాక్ స్క్వాట్స్, లెగ్ ప్రెస్ అవ్వచ్చు, లెగ్ ఎక్స్టెన్షన్స్ అవ్వచ్చు. సో ఇవన్నీ ఏంటంటే మనకు 2 లెగ్స్ ఇన్వాల్వ్మెంట్ ఒకేసారి ఉంటుంది. బట్ లంజెస్లో అట్లా కాదు, సింగిల్ లెగ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. మనం ఈ ఇండివిజువల్ మూమెంట్ని ఇంకో దగ్గర కూడా పెర్ఫామ్ చేయొచ్చు. ఎక్కడంటే సింగిల్ లెగ్ ఎక్స్టెన్షన్ అవ్వచ్చు, లెగ్ ప్రెస్ని సింగిల్ లెగ్తో పెర్ఫామ్ చేయడం. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే మన యొక్క వీకెస్ట్ సైడ్తో మొదలుపెట్టి స్ట్రాంగెస్ట్ సైడ్ తోటి ఎండ్ చేస్తాం. సో ఇందులో ఏంటంటే వీక్తో మనం అయితే ఎన్నైతే ట్రై చేసామో స్ట్రాంగ్తో కూడా అన్నీ చేస్తాం, దాన్ని క్రాస్ చేయకూడదు కూడా. సో ఇట్లా చేయడం వల్ల ఏంటంటే మన యొక్క మజిల్ ఇంబ్యాలెన్సెస్ పోతాయి. 2 లెగ్లోనూ ఒకటే స్ట్రెంత్ పొటెన్షియల్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. స్ట్రెంత్ లెవెల్స్ అనేది అప్ అండ్ డౌన్ అవ్వకుండా బ్యాలెన్స్ చేసుకోవడానికి సో ఇలాంటి ఇండివిజువల్ మూమెంట్స్ అనేవి హెల్ప్ అవుతూ ఉంటాయి. ఒకవేళ మీకు నీ జాయింట్స్ ఎటువంటి పెయిన్స్ ఉన్నట్టయితే ఈ మూమెంట్ అనేది స్కిప్ చేయండి. ప్రాపర్ ఆ ఫుట్ అడ్జస్ట్మెంట్ లేకపోయినట్టయితే ఆ లోడ్ అంతా నీ పైన పడుతుంది. ఈ మూమెంట్ ఏంటంటే మొత్తం మన యొక్క క్వాడ్ మజిల్స్ అంతా కూడా ఫుల్ స్ట్రెచ్ మోషన్లో మనం దాని అలా హోల్డ్ చేస్తాం. సో ఈ స్ట్రెచ్చింగ్లో ఆ స్ట్రెచ్ని హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. అంతేగాని ఫటాఫటా బౌన్స్ ఇచ్చుకుంటూ చేయొద్దు. ఇప్పుడు స్ట్రెచ్చింగ్స్ అనేవి ఆ స్ట్రెచ్ని హోల్డ్ చేసుకుంటూ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వర్కౌట్ అయితే చాలా ఇంటెన్స్ వచ్చింది. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నేను స్టార్టింగ్ మూమెంట్ అనేది కాఫ్ మూమెంట్తో స్టార్ట్ చేశాను. నా లోవర్ బ్యాక్లో చాలా వీకెస్ట్ మజిల్ అండ్ స్మాలెస్ట్ మజిల్తో స్టార్ట్ చేశాను. సో నా యొక్క 100% ఇచ్చేయడానికి కాఫ్ మజిల్ని ట్రైన్ చేసుకున్నాక బార్బెల్ స్క్వాట్స్ చేశాను, కాంపౌండ్ మూమెంట్, అండ్ దెన్ అగైన్ హ్యాక్ స్క్వాట్స్ అంటే పెండలం స్క్వాట్స్ చేశాను. యూ కెన్ పెర్ఫార్మ్ హ్యాక్ స్క్వాట్ ఆర్ లెగ్ ప్రెస్ ఆల్సో. ఇదేంటంటే కాంపౌండ్ మూమెంట్ లానే ఉంటుంది. హెవీ లోడ్ అనేది ఇక్కడ అవసరం ఉండదు ఎక్కువగా, ఎందుకంటే ఆల్రెడీ మన యొక్క ఫెటిక్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మన స్క్వాట్లో ఎక్కువ లోడ్ వేసాము కాబట్టి సో థైకి తక్కువ వెయిట్ చేసిన సరే ఆ ఇంటెన్సిటీ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అండ్ దెన్ అగైన్ అప్పుడు నేను ఏం చేశాను, ఐసోలేషన్ మూమెంట్ చూస్ చేసుకున్నాను లాస్ట్లో. అంటే నా యొక్క లోవర్ బ్యాక్ స్ట్రెయిన్ అవ్వచ్చు, అప్పర్ బాడీ వెయిట్ అవ్వచ్చు, ఇవన్నీ పూర్తిగా రిలాక్స్లో ఉండి ఓన్లీ క్వాడ్రిసెప్స్ మజిల్స్ మాత్రమే ఫోకస్ చేయడానికి లెగ్ కర్ల్స్ నేను చూస్ చేసుకున్నాను. నా యొక్క ప్రాపర్గా క్వాడ్రిసెప్స్ మజిల్స్ మొత్తం టార్గెట్ అవుతాయి. అండ్ దెన్ అగైన్ లాస్ట్ నేను ఎండింగ్ ఇచ్చేది దేంతో ఇచ్చానంటే లంజెస్ ఇచ్చాను. ఇదంతా కూడాను నా యొక్క ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుంటూ అయితే చెప్పాను. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ఇన్ఫర్మేషన్ నచ్చింది కాబట్టి లైక్ చేయండి. మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, జిమ్ బ్రస్ అందరికీ షేర్ చేయండి. మీ యొక్క డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్ చేయండి. ఇన్ కేస్ నేను మీకు ఏమైనా చెప్పవాలి అనుకున్నవి ఏమైనా మర్చిపోయినట్టయితే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకుని ఇట్లాంటి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి. ఒక్కొక్క సెషన్ మెల్లగా షూట్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఒకవైపు కాలేజ్ అండ్ ఇంకా వైపు ఇట్లా పర్సనల్ కెరీర్ అన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసుకున్నా సరే కొంచెం టైం పడుతుంది. వెయిట్ చేయండి, ఒక మంచి కంటెంట్ అయితే మీ అందరికి అందిస్తాను. థ్యాంక్ యూ గైస్.